హలో ఆల్, వెల్కమ్ టు టెక్ బుక్స్. ఈరోజు మనం కన్కాట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. కన్కాట్ అంటే ఏం లేదండి, షార్ట్ ఫార్మ్ ఆఫ్ కన్కాటినేట్. అంటే ఏమంటే మనం ఏదన్నా 2 సెల్స్‌ని మర్జ్ చేయాలన్నా, లేదా 2 లేదా 3 ఇంకా ఎక్కువ ఉన్న సెల్స్‌లో ఉన్న డేటాని ఒకే సెల్‌లో తీసుకురావాలన్నా మనం కన్కాటినేట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ప్రీవియస్‌లీ కన్కాటినేట్ అని ఉండేది. ఇప్పుడు కన్కాట్ అనేసి స్మాల్‌గా అయింది. సో, ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఇక్కడ చూస్తే మీరు ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. నాకిక్కడ ఫుల్ నేమ్ కావాలి. ఎలా చేస్తారు? సో, ఫస్ట్ నేమ్ వచ్చి ఎమిలీ ఉంది కాబట్టి నేను ఎమిలీకే టైప్ చేసి, మళ్ళీ లాస్ట్ నేమ్ వచ్చి డేవిస్ టెక్స్ట్‌ని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇలా రావాలి నాకు. అర్థమైందండి? ఇలా రావాలి. 2 ఫస్ట్ నేము, లాస్ట్ నేము కలిసి నాకిక్కడ రావాలి. అప్పుడేం చేస్తావు? అప్పుడే మనం కన్కాట్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. సో, ఎలా యూజ్ చేస్తామంటే సింపుల్ అండి. చెప్పినా కదా ఫంక్షన్స్ యూజ్ చేయాలంటే ఫస్టు మనకు కావాల్సిన సెల్ సెలెక్ట్ చేసుకొని, అక్కడ ఈజ్ ఈక్వల్ టు క్లిక్ చేసి, తర్వాత మన ఫంక్షన్ నేమ్ టైప్ చేయాలి. కన్కాట్. సో, జస్ట్ అని కొట్టగానే కన్కాట్ అని ఫస్ట్‌లోనే ఉంది. దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మన ఫంక్షన్ సెలెక్ట్ అయిపోద్ది. సెలెక్ట్ అవ్వగానే ఏముంది? మనకేం కావాలి? టెక్స్ట్ 1. టెక్స్ట్ 1 అంటే మనకు ఫస్ట్ ఏం కావాలి అని. సో, ఫస్ట్ నాకు ఏఎంఎల్ అని కావాలి. ఇదయింది. కామా. తర్వాత నెక్స్ట్ ఏం రావాలనేసి ఇక్కడ సజెస్ట్ చేస్తది. మీరు ఫంక్షన్స్ సెలెక్ట్ చేసుకోగానే ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలని అదే సజెస్ట్ చేస్తది. దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో, నాకు సెకండ్ టెక్స్ట్ ఏం కావాలంటే లాస్ట్ నేమ్ కావాలి. ఓకే. నాకు చాలింకా. కామా కొడితే మళ్ళీ థర్డ్ టెక్స్ట్ కూడా కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నా రిక్వైర్మెంట్ ఈ రెండే. అందుకనేసి నేను కామా తీసేస్తా. ఫైనల్‌గా నీ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయ్యాక లాస్ట్‌లో బ్రాకెట్ క్లోజ్ చేయాలి. సో, అప్పుడు నేను ఈ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఇంతే అండి. సింపుల్. కన్కాట్ అని యూజ్ చేసి నాకు కావాల్సిన సెల్ ఫస్ట్ సెల్ వచ్చి ఎల్2 సెల్‌లో డేటా కావాలి. తర్వాత ఎం2 సెల్‌లో డేటా కావాలి. సో, ఎంటర్ కొడతా. సో, నాకు కావాల్సిన డేటా వచ్చేసింది. కానీ ఇక్కడేమైంది? నాకు ఫస్ట్ నేమ్ వచ్చింది. లాస్ట్ నేమ్ వచ్చింది. కానీ మధ్యలో స్పేస్ ఏం రాలేదు. సో, అప్పుడేం చేయాలంటే మీరొక డీలిమిటర్‌ని వాడుకోవచ్చు. ఎలా అంటే డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ నీకు ఫార్ములా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడున్న ఫంక్షన్‌లో కన్కాట్‌లో ఎల్1కి, ఎం2కి మధ్యలో నాకొక డీలిమిటర్ కావాలి. డీలిమిటర్ అంటే ఏమంటే స్పేస్ గాని, స్పెషల్ క్యారెక్టర్ గాని, ఈజ్ ఈక్వల్ టు గాని, ఈజ్ టు గాని, లేదంటే ఫుల్ స్టాప్ కానీ, కామా కానీ, హైఫన్ కానీ ఏమైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకిక్కడ స్పేస్ కావాలి. సో, నేనప్పుడేం చేస్తా ఎల్2 కామా అవ్వగానే ఒక ఇన్వర్టెడ్ కామా ఓపెన్ చేసి స్పేస్ ఇచ్చి, మళ్ళీ ఇన్వర్టెడ్ కామా ఓపెన్ చేసి కామా ఇస్తా. నాకు స్పేస్ కావాలంటే ఎందుకు నేను ఇన్వర్టెడ్ కామా యూజ్ చేసినానంటే, అదర్ దెన్ ఈ సెల్ రేంజ్ రెఫరెన్సెస్ తప్ప మీరు ఏం ఎంటర్ చేసినా ఇన్వర్టెడ్ కామా యూజ్ చేయాలి. టెక్స్ట్ ఫార్మాట్ కానీ ఏదైనా కానీ. ఓన్లీ నంబర్ ఫార్మాట్ ఏమైనా యూజ్ చేస్తున్నారంటే అవసరం లేదు ఇన్వర్టెడ్ కామా. నంబర్ కాకుండా లేదంటే ఈ సెల్ రేంజ్ రెఫరెన్స్ కాకుండా మీరు ఏమే టెక్స్ట్ యూజ్ చేసినా ఇందులో ఇన్వర్టెడ్ కామా ఓపెన్ చేయాలి. సో, ఈ ఇన్వర్టెడ్ కామా ఉండడం వల్ల నేనిక్కడ స్పేస్ ఇచ్చా అనేసి ఎక్సెల్‌కి తెలుస్తుంది. సో, అది స్పేస్ తీసుకుంటుంది. మళ్ళీ ఎంప్టీ అవుతుంది. క్లోజ్ అవుతుంది. సో, నేనిక్కడ 3 డేటా సోర్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఎల్2 డేటా కావాలి నాకు. తర్వాత ఒక డీలిమిటర్ స్పేస్ కావాలి. సో, దాని తర్వాత మళ్ళీ ఎం2 కావాలి నాకు. ఇక్కడ ఎం2లోనే డేవిస్ అనే నేమ్. సో, ఇప్పుడు ఎంటర్ చేసి చూద్దాం ఏమొస్తుందని. సో, ఎంటర్ చేశా. చూసారా? మీకిక్కడ ఎమిలీ డేవిస్ అని వచ్చింది. లేదు నాకిక్కడ స్పేస్ వద్దు. కామా కావాలి ఫస్ట్ నేమ్‌కి, లాస్ట్ నేమ్‌కి అంటే మైనస్ చేసి సో, స్పేస్ రిమూవ్ చేసి కామా పెట్టా. సో, ఇక్కడ నాకు ఇన్వర్టెడ్ కామాలో ఒక కామా ఉంది. సో, నాకు ప్రతి సోర్స్‌కి నేను కామా ఎండ్ చేస్తున్నా. బట్ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాలో ఒక కామా పెట్టా. కామా కూడా కావాలని మళ్ళీ ఎం2 పెట్టా. సో, ఇప్పుడు ఎంటర్ చేయగానే నాకు ఎమిలీ, డేవిస్ అని వచ్చింది. లేదు హైఫన్ ఏమన్నా కావాలని కామా తీసేసి హైఫన్ అలాంటిదేమన్నా ఇచ్చుకొని ఎంటర్ కొట్టండి. సో, నా నేమ్ వచ్చింది. సో, ఇలా రాగానే మీకు అన్ని సెల్స్‌కి కావాలంటే ఇది ఫార్ములా కాబట్టి మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ ఎడ్జ్‌లో ఈ బాక్స్ ఉంది కదా! దీని మీద డబుల్ క్లిక్ చేయగానే మొత్తం డ్రాగ్ అయిపోద్ది. లేదు సారీ. లేదు అంటే ఈ లాస్ట్‌లో పట్టుకొని ఇలా ఎంత వరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేస్తే మీకు ఆ ఫార్ములా డ్రాగ్ అయిపోతుంది. సో, ఇది ఫార్ములాలో ఉన్నంత వరకు మీరు ఎంత డ్రాగ్ చేస్తే అక్కడి వరకు సెల్ రిఫరెన్స్ చేంజ్ అవుతా పోతుంది. చూడండి మీరు ఈ సెల్ తీసుకున్నారంటే దీని రిఫరెన్స్ మళ్ళీ ఎల్21 నుంచి ఎం21 కావాలి. ఎల్21 ఫస్ట్ డేటా తీసుకుంటది. మళ్ళీ ఎం21 ఫస్ట్ డేటా తీసుకుంటది. మీరు ఏదైనా సెల్ ఫార్ములా ఎడిట్ చేయాలంటే ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్ములా బార్‌లో ఎడిట్ చేయొచ్చు. లేదు నాకంత కంఫర్ట్ లేదు అంటే
ఏ సెల్ సెలెక్ట్ చేసుకున్నావో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అది ఎడిట్ మోడ్‌కెళ్తుంది. సో, నీకు ఫార్ములా కనపడుతుంది. లేదు అంత ఓపిక కూడా లేదు అంటే జస్ట్ ఏదైనా సెల్ సెలెక్ట్ చేసుకొని F2 ప్రెస్ చేయండి. మీకు ఫార్ములా మోడ్‌లో ఓపెన్ అవుద్ది. మీరిక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎస్కేప్ కొడితే మీకు ఇక్కడ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ ఏం లేదు. మన ఫార్ములాలో L18-M18 రావాలని ఉంది. సో, L18-M18 వచ్చింది. సో, ఇదేనండి కన్‌కాటెనేట్. లేదు నాకీ 4, 5 సెల్స్ డేటా కావాలంటే అప్పుడేం చేస్తామంటే, సో, నాకిక్కడ కంట్రీ ఉంది, సిటీ ఉంది. సో, నాకేం కావాలంటే నాకిక్కడ ఫుల్ నేమ్ వద్దిప్పుడు. నాకి ఫుల్ నేమ్ ప్లస్ కంట్రీ ప్లస్ సిటీ కావాలి. ఈ 4 డీటెయిల్స్ కావాలి నాకు. అందులో ఫుల్ నేమ్ తర్వాత ఒక హైఫన్ కావాలి. లేదంటే ఫుల్ నేమ్ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి కంట్రీ వచ్చి మళ్ళీ స్పేస్ ఇచ్చి సిటీ నేమ్ రావాలి. ఓకేనాండి? చేద్దాం అదెలా ఉందో? ఓకే. సో, స్పేస్ వద్దు. ఎందుకంటే కంట్రీలో ఆల్రెడీ స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ కాకుండా కంట్రీ నేమ్ అయ్యాక కామా పెట్టి మళ్ళీ సిటీ రావాలి. ఓకేనా? సో, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కన్‌కాట్. సో, చెప్పినా కదా! మీరేదైనా ఫార్ములా యూజ్ చేయాలంటే కన్‌కాట్ నాకు ఫస్టే వచ్చేసింది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఫస్ట్ టెక్స్ట్ ఏం రావాలి? ఫస్ట్ నేమ్ రావాలి. ఫస్ట్ నేమ్ వచ్చింది. మళ్ళీ కామా. సెకండ్ నేమ్ రావాలి. నాకు ఫుల్ నేమ్ కాబట్టి ఫస్ట్ నేమ్ స్పేస్ లాస్ట్ నేమ్ రావాలి. సో, నేను స్పేస్ రావాలంటే డైరెక్ట్ ఇలా స్పేస్ ఇస్తే రాదు నాకిక్కడ. ఇక్కడ స్పేస్ ఉన్నా కూడా రాదు. సో, ఏం చేయాలంటే ఇన్వర్టెడ్ కామా ఓపెన్ చేసి స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసి మళ్ళీ కామా పెట్టాలి. సో, ఇక్కడికి సెకండ్ వర్డ్ అయిపోయింది. సెకండ్ టెక్స్ట్ వచ్చి నాకు స్పేస్. థర్డ్ టెక్స్ట్ వచ్చి నా లాస్ట్ నేమ్ కావాలి. సో, నేను లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటా. లాస్ట్ నేమ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ నాకేం కావాలి? కంట్రీ కావాలి. కానీ కంట్రీ నాకు ఎందులో కావాలన్నా బ్రాకెట్‌లో కావాలి. సో, బ్రాకెట్‌లో కావాలంటే ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్‌లో ఒక టెక్స్ట్‌గా వాడాలి. మళ్ళీ యునైటెడ్ స్టేట్స్ అనే I2 సెల్ ఉంది కదా! దీన్ని ఇంకో టెక్స్ట్‌గా వాడాలి. మళ్ళీ కామా పెట్టి సిటీని ఇంకొక టెక్స్ట్‌గా వాడి క్లోజ్ బ్రాకెట్‌ని ఇంకొక టెక్స్ట్‌గా వాడాలి. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నా. సో, మనం ఇప్పుడు ఓపెన్ బ్రాకెట్ పెట్టాలంటే అందుకు కూడా ఒక సెపరేట్ టెక్స్ట్‌గా వాడాలి. సో, ఇక్కడ ఏం చేస్తా నేను ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నా. సో, ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్కడది? ఓకే. బ్రాకెట్ ఓపెన్ అయింది. కానీ నేను ఇలా డైరెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది క్యారెక్టర్ కాబట్టి. స్పెషల్ క్యారెక్టర్‌లో ఏం గాని నేను ఎంటర్ చేయలేను వితౌట్ ఇన్వర్టెడ్ కామాస్. నేను ఇన్వర్టెడ్ కామాలో పెట్టా. నాకొక బ్రాకెట్ ఓపెన్ అయింది. తర్వాత కామా పెడుతున్నా. నాకు బ్రాకెట్ ఓపెన్ అయిన తర్వాత ఏం కావాలి? కంట్రీ కోడ్ కావాలి. సో, కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు నేమ్ అయినంక మళ్ళీ కామా పెట్టి నాకు స్పెషల్ క్యారెక్టర్ కూడా కామానే కావాలి. సో, అప్పుడేం చేస్తా? ఇన్వర్టెడ్ కామా ఓపెన్ చేసి కామా పెట్టి మళ్ళీ ఇన్వర్టెడ్ కామా పెడతా. అర్థమైందా? ఇప్పుడు నాకు కంట్రీ అయింది. కామా అయింది. మళ్ళీ సిటీ కావాలి నాకు. సో, నేను సిటీ సెలెక్ట్ చేసుకుంటా. ఓకే. సో, నాకిక్కడ కామా అయింది. కామా పెట్టి నాకు సిటీ కావాలి కాబట్టి నేను సిటీని సెలెక్ట్ చేసుకుంటా. సో, సిటీ అవ్వగానే నాకు సిటీ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు? సిటీ మాత్రమే క్లోజ్ బ్రాకెట్‌లో ఉండాలి. అంటే కంట్రీ, సిటీ మాత్రం క్లోజ్ బ్రాకెట్‌లో రావాలి కాబట్టి కామా పెట్టి స్పెషల్ క్యారెక్టర్ క్లోజ్ బ్రాకెట్ పెట్టి మళ్ళీ ఇన్వర్టెడ్ కామా పెడుతున్నా. సో, ఇక్కడికయిపోయింది నా ఫార్ములా. సో, ఫార్ములా వరకు ఇక్కడికయిపోయింది. టోటల్ కాంకాటనేట్‌కి స్టార్టింగ్ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసినాం కదా! దాన్ని ఇక్కడ మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఈ బ్రాకెట్ వచ్చేసి కంట్రీ, సిటీకి మాత్రమే ఈ బ్రాకెట్. ఇదొచ్చేసి టోటల్ ఫార్ములాకి కన్‌కాట్ నుంచి ఇక్కడికి. సో, క్లిక్ చేసి ఎంటర్ చేయగానే నాకిక్కడ నేమ్, కంట్రీ నేమ్ అండ్ సిటీ వచ్చేసింది. సో, ఇప్పుడు నాకిక్కడ లాస్ట్ నేమ్ అయిపోతేనే ఒక స్పేస్ కావాలనుకో అప్పుడేం చేస్తావు? సేమ్ డబుల్ క్లిక్ చేసి ఎడిట్‌కెళ్ళి నా లాస్ట్ నేమ్ ఎక్కడుంది? M2లో ఉంది. M2 తర్వాత నాకొక స్పేస్ కూడా కావాలి. సో, బ్రాకెట్ ముందు నాకు స్పేస్ కావాలి కాబట్టి ఇన్వర్టెడ్ కామాలోనే నేను పెడుతున్నా స్పేస్ అని. ఇలా గాని పెట్టొచ్చు. లేదు ఇంకొక క్యారెక్టర్‌ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కామా అయిన తర్వాత మళ్ళీ ఇన్వర్టెడ్ కామా పెట్టి స్పేస్ ఇచ్చి క్లోజ్ ఇన్వర్టెడ్ కామా ఇచ్చి కామా ఇస్తే నాకిక్కడ స్పేస్ కూడా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఎంటర్ చేయగానే నాకు స్పేస్ వచ్చేసింది. సో, నేనిప్పుడు డ్రాప్ డౌన్ చేస్తాను. అంతే. నాకు ఫుల్ నేమ్ వచ్చింది. కంట్రీ తర్వాత సిటీ కూడా వచ్చేసింది.
అన్నీ ఇక్కడే వచ్చేసాయి. అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ.